అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం చోడపల్లి గ్రామంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వియంకుడు భాస్కర్ రెడ్డికి చెందిన లేఅవుట్లో అనేక అక్రమాలు జరిగాయని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. తన లేఅవుట్లో సెంటు భూమి కూడా కబ్జా ఉన్న లేఅవుట్ను వదులుకుంటానంటూ భాస్కర్ రెడ్డి చేసిన సవాల్ను స్వీకరిస్తున్నామన్నారు. ఆయన చేసిన కబ్జాను నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, డాక్యుమెంట్ల ఆధారంగా స్థానిక ప్రజల సమక్షంలో సంయుక్త డిజిటల్ సర్వే జరపాలని పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. ఈ సర్వేలో భాస్కర్ రెడ్డి ఎటువంటి కబ్జాకు పాల్పడలేదని రుజువైతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవడంతో పాటు చట్టపరంగా ఎటువంటి శిక్షకైనా సిద్ధమని సవాల్ చేశారు. అటవీ సంపద ఏదైతే గ్రావెల్ మీరు అక్రమంగా తవ్వి ఆ గ్రావెల్ తో వీళ్ళు లేఅవుట్ ని చదువు చేసినటువంటి పిక్చర్స్ ఇక్కడ చూడొచ్చు. మీరు లేఅవుట్ చుట్టూ గోడ కట్టేశారు. డిటిసిపి అప్రూవల్ కి గోడ కట్టకూడదు. అసలు ఇది లేఅవుట్ లా కనిపిస్తుందా అని చెప్పి సాక్ష్యాలు, లేటెస్ట్ ఫోటోగ్రాఫ్స్, లేటెస్ట్ వీడియో మా దగ్గర గూగుల్ మ్యాప్స్ తో సైతం ఇప్పుడు ఏ విధంగా ఉందో ఇయర్ వైజ్ గూగుల్ మ్యాప్ తో సైతం మా దగ్గర ఆధారాలతో మాట్లాడతాం. ఈ లేఅవుట్ అంతా కూడా కేవలం ఒకే ఒక 80 ఫీట్ బీటీ బ్లాక్ టాప్ రోడ్డు సంవత్సరం క్రితమే వేశారు. సర్వే నంబర్ 174లో ఉన్నటువంటి ధర్మకోనేరు చెరువు చాలా వరకు కబ్జా అయిపోయింది. లేఅవుట్ ముందరే 100 అడుగులు చెరువుని 10 అడుగుల లోతులో అక్కడ ఉన్నటువంటి అటవీ గ్రామం తీసుకొచ్చి మీరు ఎందుకు అసలు ఫిల్ చేశారు? దీనికి వాల్టా చట్టం మీకు వర్తించదా? సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి చెరువుని మీరు కబ్జా చేయలేదా? సాక్షాత్తు ఫిజికల్ గా మా దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్సెస్ ఉన్నాయి. 175 సర్వే నంబర్ లో 4 ఎకరాల 86 సెంట్లు ప్రభుత్వ భూమిని